పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తగా తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్, ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాపులో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన జిఎస్టి ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తామన్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టి
53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. కానీ మీరు చేసిందేంటి? మీరు చేసిందేంటి? 53,000 కాదు, 91,413,000 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి, కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది. సార్ ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3,000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాస్ నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్ కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుక మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చుల నారాయణ గారితో పోటీపడి నిడమరలో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, 100 పడకల హాస్పిటల్, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్, మోడల్ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్ ప్రాజెక్ట్, జెమ్స్ జ్యువెలరీ పార్క్, నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జు, ఇంకా తాడేపల్లి ఎయిమ్స్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి గుడులు, హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు సార్. మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా 2 ఏసీ ఈవీ బస్సులు కూడా ఈ రోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్. ఇట్లా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అంటే మంగళగిరి ప్రజలు నా పైన, మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టిటిడి బోర్డు మెంబర్ గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా నియమించాం. ఇంకా కందుల నాగార్జుని, మా యువత కూడా ఇక్కడ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సార్
చేనేత సంక్షేమం కోసం ఆర్నిసలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్, పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్క్ లో విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ నాయకత్వం, పవన్ నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఒక చక్కటి జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకుని పొందూరు, కత్తరు, ఉప్పాడ, అలాగే మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాధవరం, మదనపల్లె పట్టు, నూలు, దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతుగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కర్తాళ మధ్య సభకు నమస్కారం. జాతీయ చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడుగు బడిన వర్గాల కోసం అహర్నిష్ఠు కష్టపడుతూ స్వయాన ముఖ్యమంత్రి గారి మొదటి అధికారంలోకి రాగానే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం, మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగలం అధినేత, చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను, మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్దపీట వేయాలి, చేనేతలను హక్కును చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ, వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందు ఉండాలని కోరుకును మన యువగలం అధినేత, మన విద్యాశాఖ మంత్రి, మన యువగలం, మన మంగళగిరి శాసనసభ్యులు, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి, అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్ల గారికి, మరి శిశోడే గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే 14-19లో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కను చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన 14-19లో మీరు చేనేతలను పెద్దపీట వేశారు. మరి 19-24లో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్. మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు. మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ, ఎందుకంటే చేనేతలు కష్టజీవులు, కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు. వస్త్రాన్ని పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు, మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఉచితం. అంటే నిజంగా చాలా భారం సార్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ
ఒక 200 యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి 15,000 రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం. అంతేకాకుండా మరమగ్గాలకు 30,000 రూపాయలు ఆసరాగా ఉంటాం. మరి అంతేకాకుండా మనం జిఎస్టీ రియంబర్స్మెంట్ అనటం చేనేతలు నూతన ఉత్సాహం, వారు ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారో ఆ మాట నిలబెట్టుకుంటాం. అంతేకాకుండా మరి మనం ఈరోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం, ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు. అంతేకాకుండా మనం అధికారంలోకి రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టడం, బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, ఇతర వారితో అగ్రిమెంట్, టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే విధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్. మరి అంతేకాకుండా మనం సూపర్ 6 పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సూపర్ 6 భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు. చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్, సన్ ఆఫ్ బడియా నాయక్, వారి ప్రసంగాన్ని, వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో వారు ఇప్పుడు కలుస్తున్నారు. వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన, అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు. అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారు ఇప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు. వెనువెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది. ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు. మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది. వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు. విషాదంతో చల్లారిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి. అయ్యా, నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించింది ఇచ్చారండి. నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు ఎవరు ఆదుకునే దిక్కులేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి శేష్ గారికి బతిలాడి, అయ్యా ఇట్టి సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్టు ఉంటే భయపడబాకు, నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను స్వామి. ఇక ఇట్టే మొత్తం చెబితే మొత్తం వివరంగా చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా, అసలు మేము ఈ ఇల్లు కూడా తీసి కట్టారు స్వామి. శేష్ గారు దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారయ్యా. సంతోషం స్వామి. బతికినంతకాలం నీ చేరు పెట్టుకుని బతుకుతాం. మా అమ్మాయికి కూడా ఉద్యోగం ఇప్పించారు స్వామి. కమిషనర్ స్వామి గారికి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మ కమిషన్ సార్ దగ్గర చేస్తున్నా సార్. నేను అక్కడ కొంచెం పర్మిట్ చేయండి సార్. థ్యాంక్ యూ.
నాయకత్వం అంటే ఆదేశం కాదు, ఆదర్శం, ఆచరణ, ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో వారికి ఉన్నటువంటి సమస్యలను వారు ఇప్పుడు అడగొచ్చు, వారితో ముచ్చటిస్తారు. నా పేరు శ్రీలక్ష్మి, మాది మంగళగిరి టిక్కో హౌస్. నేను గత 20 సంవత్సరాల నుంచి చేనేత రంగంలో మగ్గనేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ గత పాత మోడల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యే మోడల్స్ నేస్తున్నాము. కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్, మోడల్స్ నేస్తాం అనుకుంటున్నాము. ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆ కొత్త డిజైన్స్ నేర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున నేర్పించి అవకాశాన్ని మేము కూడా నెయ్యాలనుకుంటున్నాము. కొత్త కొత్త డిజైన్స్ అలాగా మాకు నేర్పించి నేర్చుకునేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, ఏం చదువుకున్నావమ్మా? నేను 5వ క్లాస్ చదువుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారమ్మా చేనేత? నేను మా వారు చేస్తాం సార్. ఇద్దరు చేస్తారు. అవును సార్. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తా ఉందమ్మా? నెలకి 12,000 13,000 ఆదాయం వస్తుంది సార్. ఇద్దరికి కలిపి? అవును సార్. ఎన్ని గంటల పని చేస్తారు? ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6:30 దాకా చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునీకరణ చేయడం, బయట మార్కెట్ చేపిస్తే ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకొంచెం పెరగొచ్చు కదా సార్. ఎంత పెరుగుతుంది అనుకుంటున్నాం? ఒక 4-5 వేలు పెరిగినా మా కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉండిద్ది కదా సార్. తప్పకుండా చేపిస్తామమ్మా. ఇప్పుడే చూశాను, ముందు కంటే ఇక్కడ ఒక 5-6 వేలు ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు డబుల్ ది ఇన్కమ్, అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రెట్టింపులు రెండింతలు రావాలని. తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్లో పెట్టి ఒక మోడర్న్ డిజైన్స్ అని ఇప్పించి మార్కెటింగ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇమీడియట్ టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. అందరికీ ధన్యవాదాలు. చెప్పమ్మా. నా పేరు గుంటి కమల అండి, మాది మంగళగిరి రాజీవ్ గ్రూప్ కల్ప. నేను 25 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాను. కానీ 200 ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ దాన్ని ఎలా లబ్ధి పొందాలో, దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి. మీరు అవగాహన కల్పిస్తే బాగుండిద్దని కోరుకుంటున్నాము. నాకే కాదండి, నా తోటి కార్మికులకు కూడా అవగాహన లేదు. మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, మీకు ఈ నెల నుంచే, ఎందుకంటే ఈరోజు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం. అందరికీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి హ్యాండ్లూమ్ అయితే, అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్గా మనందరం ఎన్యూమరేట్ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చెప్పేస్తాం. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు, ఆటోమేటిక్గా ఎన్యూమరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, విచ్చేసినటువంటి సోదర సోదరి మండలికి నా ధన్యవాదాలండి. మేము టిట్కో హౌసెస్లో ఉంటాము. నా పేరు అందే లక్ష్మి, మాజీ కౌన్సిలర్ని. మేము 40 సంవత్సరాల నుండి చేనేత వృత్తిలో జీవిస్తున్నాము. అయితే మాస్టర్ వేవర్ దగ్గర తెచ్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా సొంతగా మేము తయారు చేసిన దాన్ని ప్రభుత్వ పరంగా వారు కనుక కొనుగోలు చేసినట్లయితే మాకు ఇంకా అధిక ఆదాయం వస్తుంది. దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని, దానికి ఏదన్నా మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కరెంటు, ఉచిత కరెంటు కానీ, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలండి. వెంకమ్మ, ఏదైతే నువ్వు చెప్పావో కొంతమంది మీ అందరూ కూడా
మాస్టర్ వీవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అమ్మడం, వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆపుకోకూడా ఉంది. దాని ద్వారా కూడా అమ్ముతున్నాం. ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబిలిటీ కూడా, ఎవరు ఏ ఇంట్లోనే ఇస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది. కొనేవాళ్ళు కూడా కొంటారు. చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు. తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇందులో చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు హామీ ఇస్తున్నా. 100% మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు, మంగళగిరి రత్నాలచెరు నుంచి వచ్చాం సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా. అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గం మీద మిషన్లో అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా ఆ వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాం. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మామూలు గుంతలో కూర్చునే వాళ్ళు, ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది, అందరికి 25 కేజీలు బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీలు బియ్యం ఇచ్చి Welcome to CBR English. This is Naresh Kumar. Let's watch the headlines. Case 15 injured as vehicle falls into Nalla in Udhampur, Jammu and Kashmir. Kharge moves to double tariff to 50% a foreign policy disaster. Opposition led by Sonia Gandhi protests EC special intensive revision in Bihar demands rollback. Supreme Court rejects Justice Verma's plea, clears way for removal over Castro. Let's get into the details of news. 3 CRPF personnel died and 15 were injured when their vehicle skidded off the road and plunged into the gorge in the Basanta area of Jammu and Kashmir. AP CM Chandrababu Naidu and IT Minister Lokesh Andhra Chief Minister Chandrababu Naidu and IT Minister Lokesh addressed the Handloom Day occasion. సుచిత్ర ఎల్లా గారు, అదే సమయంలో సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల
చేనేత వైభవానికి పుట్టెనిల్లు మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గిపెట్టి దిస్ ఇస్ ఫ్రమ్ కాళహస్త్రి. అదే అదే కాళహస్త్రి ఎక్కడ? అది పాపానడిపేట, పాపానడిపేట ఎక్కడ? కాళహస్త్రి ఏ విలేజ్? మస్ట్ హ్యావ్ క్లారిటీ అండ్ క్లస్టర్. ఏంటమ్మా కాళహస్త్రిలో కాదు, రేణుగుంట పక్కన. ఇంకా డెప్త్కి వెళ్ళాలి, అది రావాలి. లేకపోతే బ్రాడ్గా మీరు ప్రిస్క్రిప్షన్ పెడితే పబ్లిక్ మే నాట్ అప్రిషియేట్. హ్యూమన్ టచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్. స్టోరీస్ రాయడంలో హ్యూమన్ టచ్. ఇప్పుడు ఎక్కడన్నా కానీ ఆ ఇంట్లో ఫోటో కూడా వచ్చి అది కానీ మీరు వేయగలిగితే దెన్ ఇట్ విల్ హ్యావ్. 3 CRPF personnel died and 15 were injured when they skidded off the road and plunged into a gorge in the Basant Nagar area of Jammu and Kashmir's Udhampur district. The incident occurred around 10:30 a.m. while returning from an operation. Rescue operations were swiftly launched, with locals and officials assisting. Army helicopters were deployed to the airlift the critically injured. Lieutenant Governor Manoj Sinha and Union Minister Jitendra Singh expressed grief and directed authorities to ensure the best possible care for the injured jawans. Let's watch the live. ధరించాలి. మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం.
110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటికి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరమగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు. ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక 30% ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని 100% పెంచాలి, డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు,